అందరికీ నమస్కారం। ఈరోజు ఇక్కడ విజయవాడలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి రిప్రజెంట్ చేస్తున్న ఈ స్టేట్ హెడ్ నవీన్ గారిని కలవడం జరిగింది। ఇందాక వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన ఈ బిడ్డలు వాళ్ళ ప్రాబ్లమ్ని చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। ఇంతకుముందు గవర్నమెంటు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళని ఈ యూనివర్సిటీలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది। కానీ అడ్మిట్ చేసుకున్నప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి లైసెన్స్ లేకుండానే వీళ్ళని అడ్మిట్ చేసుకోవడం జరిగింది। అలా 3 years కొనసాగింది। అసలు లైసెన్స్ లేకుండా వీళ్ళని అడ్మిట్ చేసుకోవడంతో ఇప్పుడు వీళ్ళ కోర్సు కంప్లీట్ అయిపోయినా కూడా వాళ్ళకి అసలు ఎన్రోల్మెంట్ నంబర్సే లేవు కాబట్టి వీళ్ళ కోర్సు కంప్లీట్ అయినట్టు వీళ్ళ సర్టిఫికెట్ రావడంలో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు। దీనికోసమనే వైఎస్ఆర్ కడప జిల్లాకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే వెళ్ళడం జరిగింది। వాళ్ళకు మద్దతు ప్రకటించడం జరిగింది। వాళ్ళకున్న ఇబ్బంది ఎత్తి చూపాము। ప్రభుత్వం తరపు నుంచి బీసీ గారి ద్వారా ఏ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో వీళ్ళకి ఈ ల్యాబ్స్ని అడ్రస్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అడ్రస్ చేసి వెంటనే వీళ్ళకైతే సర్టిఫికెట్లు వచ్చేటట్టు వీళ్ళ తప్పు లేదు కాబట్టి వీళ్ళకి సర్టిఫికెట్లు వచ్చేటట్టు చూడమని మేము అక్కడ వీసీని డిమాండ్ చేయడం జరిగింది।